సింహప్రసాద్ కథలు కొత్త పుట్టుక రచన శ్రీ సింహప్రసాద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఉదయపు పూర్తి చేసి వచ్చేసరికి గేటు దగ్గర అనంతరావు ఒక కారు ఆసామి మీద రంకెలేస్తున్నాడు. అతడు మా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి సెక్రటరీ. అతడి మాట వినకపోయినా పాటించకపోయినా అమాంతం మీదపడి కరిచేస్తాడు. నన్ను చూస్తూనే, చూశావా రామారావు, బయట వాహనాలకు అనుమతి లేదు అని తాటికాయంత అక్షరాలతో బోర్డుని గేటుకి వేలాడగట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా దర్జాగా కారును లోపలికి తీసుకొచ్చేశాడు చూడు అన్నాడు. చిన్నగా నవ్వి లిఫ్ట్ దగ్గరికి నడిచాను. చాలామంది నిరీక్షిస్తున్నారు. వారి వంక పరిశీలనగా చూశాను. ఒక్కటీ తెలిసిన ముఖం లేదు. ఏమిటో, మొత్తం 52 ఫ్లాట్స్లో 11 మంది ఓనర్లవే ఉంటున్నాం. మిగతావన్నీ అద్దెకిచ్చేశారు. ప్రతి 3-4 నెలలకు ఏదో ఒకటి ఖాళీ అవుతూ ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. హోటల్కి దీనికి పెద్దగా తేడా ఏం లేదు. ఇంట్లోకి వెళుతూనే చేతులు శానిటైజ్ చేసుకుని, ఇందాక ఏం జరిగిందో తెలుసా, మీ ఊరు ఏదని ఒక పెద్ద ఆయన అడిగితే ఠక్కున మల్లవరం అనేశాను శ్రీమతితో అన్నాను నవ్వుతూ. మనది ఆ ఊరే కదా. పెద్దగా నవ్వాను. నీకేమైనా పిచ్చే వెర్రా, ఆ కుగ్రామం మన ఊరేమిటి? గత 45 ఏళ్ల నుంచి ఈ మహానగరంలోనే ఉంటున్నాం. మన పిల్లల చదువులు పెళ్లిళ్ళు అన్నీ ఇక్కడే అయ్యాయి. రిటైర్మెంట్ సొమ్ముతో డీలక్స్ ఫ్లాట్ కొనుక్కుని ఇక్కడే హ్యాపీగా సెటిల్ అయిపోయాం. ఈ నగరమే మన ఊరు అవుతుంది కానీ ఆ పల్లెటూరు ఎందుకు అవుద్ది? మరెందుకు ఈ నగరమే మీ ఊరని చెప్పలే? పొగలుగక్కుతున్న కాఫీ అందిస్తూ చిన్నగా నవ్వింది శ్రీమతి. అదే నాకు అర్థం కావటం లేదు. ఇదే మా ఊరిని ఎందుకు చెప్పలేకపోయాను? దీన్ని మీ ఊరు అనుకోవడం లేదు కనుక. అదే ఎందుకు అనుకోలేకపోతున్నానంటావు? మీ ఊరు కాదు కనుక. కిసుక్కుని నవ్వింది. అదేమిటోయ్, నా ఇల్లు, స్థలాలు, బ్యాంక్ డిపాజిట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఇది నా ఊరు ఎందుకు కాకుండా పోతుంది? మీరిక్కడ పుట్టలేదు, మీ వేళ్ళు ఇక్కడ లేవు. సెంటిమెంట్ కబుర్లొద్దు. నువ్వన్న ప్రకారం లెక్కేస్తే సిటీలోని 80% మంది వలస పక్షులు అవుతారు తెలుసా? కరెక్టేగా, వలస వచ్చాం. నివ్వెరబోయి అసహనంగా చూశాను. నిన్నగాక మొన్న దేవుడో రాముడో అనుకుంటూ కాలినడకన సొంతూళ్లకు పోయిన వలస కార్మికుల్లాంటి వాళ్ళమే మనమునంటావు. ఇంత చెత్తగా ఎలా మాట్లాడుతున్నావు? కాస్త నిదానంగా ఆలోచించి చూడండి. ట్రాష్. వాళ్ళది తాత్కాలిక నివాసం, మనది శాశ్వత వాసం. అంత మాత్రాన మౌలిక స్వరూపం మారిపోతుందా మీ పిచ్చిగాని? సొంత ఊళ్ళలో గతి లేక ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏం బావుకుందామని నానా కష్టాలు పడుతూ వెళ్తున్నారని అప్పుడు హేళన చేశానని ఇప్పుడు నన్ను దెప్పుతున్నావు కదూ? మీరేమైనా అనుకోండి, ఇక్కడ పని లేక, కూలీ లేక, ఆకలితో మాడి చావలేక ఈసురోమంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఊళ్ళలో పాతుకుపోయిన బతుకు కుదుళ్లకేసి సాగిపోయారు. ఏం కాదు, కరోనా కాటు వేస్తుందని పారిపోయారు. వారి ఊళ్ళల్లోనూ కరోనా డ్యాన్స్ చేస్తోందని ఆ పిచ్చోళ్ళు మర్చిపోయారు. తల అడ్డంగా ఊపింది. కాదండి, ఇక్కడ ఒక దిక్కు, ఒక భరోసా కనిపించక బతుకైనా చావైనా సొంత ఊళ్ళోనే అయిన వాళ్ల మధ్యనే అని వెళ్ళిపోయారు. సొంత ఊరిలో బతుక్కి భరోసా ఉంటుందన్న ఆశ వారిని నడిపించింది. జీవితంలో సంక్షోభం వస్తే ఎవరైనా అంతే చేస్తారు. సర్రును కోపం దూసుకొచ్చింది. బొత్తిగా తల తోక లేకుండా మాట్లాడతావేంటి? ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఎందుకు వచ్చారు? బతకడానికేగా. అవును మహానుభావా, కానీ ఇప్పుడు ఇక్కడ బతుకు తెరువు, బతుకుతా ఉన్న భరోసా లేనప్పుడు వెళ్ళకేం చేస్తారు? ఓపిగ్గా మంచి రోజుల కోసం ఎదురు చూడాలి. వాళ్ళకి జ్ఞానం లేదులేండి, వాళ్ళు మీలాగా చదువుకోలేదు కదా. ఇంకా వాదనలు కట్టిపెట్టేయండి. అవతల నా పూజకు ఆలస్యం అవుతోంది. వెళ్ళిపోయింది. చిటపటలాడుతూ స్నానానికి లేచాను. దివాన్ మీద కాళ్ళు చాచుకుని పడుకుని వాట్సాప్ మెసేజీలు చూస్తూ నచ్చినవి చకచకా ఫార్వర్డ్ చేసేస్తున్నాను. వంట ముగించుకొచ్చింది ఇల్లాలు. ఇంత పత్తి ముందేసుకుని ఒత్తులు చేస్తూ అంది, మనం కూడా మన ఊరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటారు? తుళ్ళిపడ్డాను. అపనమ్మకంగా చూశాను. వాళ్ళ జాడ్యం నీకు అంటిందంటాను. కస్సుమని కరవకపోతే ఒకసారి ఆలోచించి చూడొచ్చుగా. దీర్ఘం తీసింది. అంత చించాల్సిన సంగతే ఉంది నా బొంద. ఇది మన సొంతిల్లు, దేనికి కాలు కదపనక్కర్లేదు. ఇక్కడున్న సౌకర్యాలు సౌఖ్యాలు ఎక్కడుంటాయి చెప్పు? ఆమె అమాయకత్వానికి జాలి పడుతూ అన్నాను. ఏమో మరి, ఇది నాకు వనవాసంలానే ఉంది. మన ఊరిని మట్టిని వదిలి చాలా దూరం వచ్చేశాం. పైగా ఇక్కడ మాట్లాడటానికి, మంచి చెడు చెప్పుకోవటానికి ఒక్క మనిషి లేడు. ఎవరైనా కంటపడతారని వరండాలోకి వెళితే ఒక్క పిట్టా కనిపించదు. పొరపాటున కనిపించినా పిలిచేలోగా ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారు.
నిష్ఠూరంగా అంది. ఎవరినీ నమ్మడానికి లేని కాలం, ఆ పైన కరోనా భయం. ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. అవసరం లేకుండానే అన్ని తీరిపోతుంటే పక్కింటి వాళ్ళ గొడవ మనకెందుకు చెప్పు? కాలక్షేపానికి నీకు టీవీ సీరియల్స్ ఉన్నాయి, నాకు పేపర్లు, ఫోను, వాట్సాప్, ఫేస్బుక్లు ఉన్నాయి. వారానికోసారి పిల్లలు అమెరికా నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. నా చిన్ని పుట్టక శ్రీరామరక్ష అనుకుంటూ హ్యాపీగా బతికేయడమేనోయ్ మన పని. బొజ్జ అదిరేలా నవ్వాను. పొద్దుట్నుంచి మా ఊరు, కోనేరు, బడి, గుడి, మట్టి రోడ్లు, జనం, పొలాలు, తోటలు కళ్ళ ముందు కదులుతున్నాయండి. చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసిన అల్లరి, పండగలు, పబ్బాలు, పేరంటాలు అన్నీ గుర్తొస్తున్నాయంటే నమ్మండి. క్షణం తీరిక లేనంత బిజీగా ఉండేదాన్ని. ఊరు కూడా ఎప్పుడూ సందడిగా ఉండేది. పనులతో, పంటలతో, పశువులతో, పచ్చని ప్రకృతి మధ్య ఎంత చైతన్యంగా, సజీవంగా ఉండేదో. అన్నట్టు కార్తీక మాసం వస్తే చాలు ఎక్కడెక్కడి నుంచో పూలు పోగు చేసి మాలలు కట్టి వేణుగోపాల స్వామికి, ఆండాళ్ళమ్మకి వేయమని ఇచ్చేవాళ్ళం. మరో లోకంలోకి వెళ్ళిపోయి చెప్పుకుపోతోంది. నాకు మా పల్లెలో గడిపిన బాల్యం గుర్తొచ్చింది. సీనిగాడు, రమణ, సుబ్బయ్య, ఫకీరు అందరం కలిసి కాలువలో ఈతలు కొట్టాం. గేదెల మీద సవారీ చేశాం. గొంతెత్తి పద్యాలు పాడాం. అట్టకిరీటాలతో నాటకాలు వేశాం. తెర పక్కనే కూర్చుని తోలుబొమ్మలాట చూశాం. శ్రీరామనవమి ఉత్సవాలు వస్తే ప్రతిరోజూ పండగే, రోజూ నాటకాలే. ఇక చల్లాలమ్మ తీర్థం వస్తే మాకు పట్టపగ్గాలు ఉండేవి కావు. మీరు మీ ఊరికి వెళ్ళిపోయారా? భార్య మాటలకు ఇహానికొచ్చి తల అడ్డంగా ఊపాను. నిజం ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చింది. నాకేమీ మీ అందరిలా ఊర్పిచ్చి లేదు. ఇంకేదో ఆలోచిస్తున్నానులే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఊరి బతుకు ఉమ్మడి బతుకండి. కలిసి బ్రతికే మనిషి తత్వానికి నిదర్శనం ఊరు. అందుకనే మామయ్య గారు ఎప్పుడూ ఊరు పాట పాడేవారు. ఆ మట్టిని ముట్టాలని, ఆ మట్టిలో కలవాలని ఆరాటపడేవారు. మీకు గుర్తుందా? గతుక్కమని చూశాను. నిజమే, 10 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోతే నాన్న ఒక్కడు అక్కడ ఉండలేడని నా దగ్గరికి తీసుకొచ్చేశాను. నాన్నకి ఇక్కడ ఏమీ తోచేది కాదు. అరగంట మించి టీవీ చూసేవాడు కాదు. పొలాలు, పంటలు, పశువులు అని కలవరించేవాడు. అక్కడి ఫలానా వాళ్ళు ఎలా ఉన్నారో, ఫలానా వాడు అప్పుల్లోంచి బయటపడ్డాడో లేదో, ఫలానా వారి అమ్మాయి పెళ్లి కుదిరిందో లేదో, ఫలానా వారి అబ్బాయికి ఉద్యోగం వచ్చిందో లేదో. 24 గంటలు ఆ మనిషికి ఇదే జంజాటం. ఇక్కడ కాలు సాగడం లేదురా అబ్బాయి, నోరారా పలకరించడానికి తెలిసిన వారు ఒక్కరూ లేరు. నాకిక్కడ ఊపిరి ఆడడం లేదురా, మన ఊరు వెళ్ళిపోతాను. ఆ మట్టికి, ఆ మనుషులకి దూరంగా ఉండలేనురా. నా గురించి నువ్వేం బెంగపెట్టుకోవద్దు. అక్కడంతా మనవాళ్లే, నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు అని చెప్పి నా అంగీకారం కోసం ఆశగా చూశాడు. పలకరింపులు లేని సమాజము, సమూహము నిర్జీవం అయిపోయినట్టే లెక్క వ్యాఖ్యానించింది శ్రీమతి. ఇద్దరి మీద కళ్ళు మూసుకుని పడ్డాను. మరి ఆ ఊసెత్తలేదు. కానీ తర్వాత ఊళ్ళోని ఓ పెళ్లికి వెళ్ళాను నాన్న. అక్కడే ఉండిపోతానని, ఇరుగు పొరుగు కూరలు పచ్చళ్ళు ఇస్తున్నారని ఫోన్లో చెప్పుకొచ్చాడు. రేపు మీరు మంచాన పడితే వాళ్ళనే సేవలు చేయమనండి అన్నాను కోపంగా. ఈ మట్టిలో కలుస్తానన్న తృప్తి చాలులేరా. నేను విసిరిగా లైన్ కట్ చేయబోతుంటే అంది శ్రీమతి. మీకక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండండి మామయ్య గారు, మళ్ళీ వ్యవసాయం చేయొద్దు, పై పనులు చూసుకోండి చాలు. మా నాన్న సంబరం వర్ణనాతీతం. ఊళ్ళోనే రైతుగా స్థిరపడిన సీనుగాడు నేలను విడిచిన మొక్క బతకలేదు. మీ నాన్న అంతేరా, ఇక్కడే ఉండని, మేమంతా ఉన్నాంగా అన్నాడు. వాడి భరోసాతో నిశ్చింతపడ్డాను. ఏడాది తిరగకుండానే నాన్నకి జబ్బు చేసింది. సీనుగాడే నర్సాపురం హాస్పిటల్లో చేర్చి నాకు ఫోన్ చేసి చెప్పాడు. సెలవు, రిజర్వేషన్ చక్కబెట్టుకుని బయలుదేరేలోగానే నాన్న కాలం చేశారన్న వార్త అందింది. విదేశాల్లో ఉంటున్న పిల్లలు రాలేమన్నారు. మేమిద్దరం మా ఊరికి వెళ్ళాం. అక్కడ అరకర సౌకర్యాలతో ఎలా సర్దుకుపోగలమో, అక్కడ నీళ్లు తాగి అనారోగ్యం పాలు కాకుండా ఎలా ఉండగలమో అన్న బెంగ నన్ను తొలుస్తూనే ఉంది. మేం వెళ్లేసరికి బంధుమిత్రులకు కబుర్లు వెళ్ళాయి. చాలామంది వచ్చేశారు కూడా. చిన్న తాత, మామయ్య, బాబాయి, పిన్ని అవుతామని వరసలు కలిపారు. కజిన్స్ మీ అంటూ వచ్చి ఓదార్చారు. వాళ్ళని నేను ఎరుగను. అయినా ముఖం మీద ఆ భావం కనపడకుండా జాగ్రత్త పడ్డాను. ఇక ఊళ్ళో వాళ్ళు నాన్న గురించి నాకు తెలియని ఎన్నో విశేషాలు చెబుతూ ఉంటే మౌనంగా వింటూ కూర్చున్నాను. మరో పక్కన నా ప్రమేయం లేకుండానే అంత్యక్రియలకు చకచక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పూలదండలు ఏర్పాటు చేశారు, కట్టెలు పురమాయించారు. కాటికాపురికి, పురోహితుడికి కబురెళ్ళింది. ఇంటి ముందు ఓ 2 చకచక పాడి సిద్ధం చేస్తున్నారు.
వాళ్ళెవరినీ నేను ఎరగను. ఎంబరాసింగ్గా ఫీల్ అవుతూనే సీనుగాడిని పక్కకి తీసుకెళ్ళి కొంత డబ్బు ఇచ్చాను. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలీదు, నువ్వే అన్నీ చూసుకోవాలిరా. నువ్వేం కంగారు పడకు, మేమంతా లేము. నీ వెనుక ఊరు ఉందని మర్చిపోకు. దేనికి లోటు రాకుండా అన్నీ చక్కగా చక్కబెడతాం అన్నాడు. అన్నట్టుగానే అంతా తలో చేయి వేశారు. మాది మట్టి గోడల ఇల్లు. అయినా ఊరి వాళ్ళు ఒత్తిడితో దాన్ని బాగు చేయించక తప్పలేదు. పనిలో పని చుట్టూ ప్రహరీ గోడ కట్టించి మొక్కలు నాటరా సలహా ఇచ్చాడు సీనుగాడు. ఇంత పెద్ద తొట్టి ఖాళీగా వదిలేసేవేరా రాము, ఇప్పుడైనా పూనుకుని మామిడి, జామ, సపోటా లాంటి పండ్ల చెట్లు నాటు. 4 ఏళ్లు తిరిగేసరికి కాయలు కాసేస్తాయి అన్నాడు తాత వరసయ్యే ముసలాయన. వాటి పళ్ళు తినడానికి మేమిక్కడ ఉండం కదా తాత, నవ్వాను. నువ్వు కాకపోతే ఊరి పిల్లలు తింటారా? చిన్నప్పుడు మనం ఎందరి తోటల్లో ఎన్ని రకాల కాయలు పండ్లు కోసుకుని తినలే చెప్పు అన్నాడు బాల్యమిత్రుడు రమణ. ముఖం మీదే కాదనలేక తలాడించి తప్పించుకున్నాను. కర్మకాండాలవుతూనే నాకు ఊరితో సంబంధం తెగిపోతుంది, రాకపోకలుండవు. అందుకని మాకున్న 2 ఎకరాల పొలం అమ్మేశాను, ఇంటిని బేరం పెట్టాను. మిత్రులు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మాకింక కనిపించవేంట్రా రాము అని ఒకరంటే, నువ్వెంత దూరం వెళ్ళిపోయినా తీయని బాల్య జ్ఞాపకాలను తుడిచేయలేవురోయ్ అన్నారు ఇంకొకరు. నే విన్నది నిజమేనా? ఇల్లు అమ్మేస్తావా? విధం చెట్టవాళ్ళే ఇల్లు అమ్ముకుంటారా, నీకంత కర్మేం పట్టింది చెప్పు నిలదీశాడు మా నాన్న మిత్రుడు. నీళ్లు నమిలాను, సంకోచించాను. ఆ పైన వెనక్కి తగ్గాను. 12 దినకర్మ గ్రామస్తుల సహకారంతో పూర్తి చేశాను. ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి ఇంటికి తాళం వేసి తిరుగుముఖం పట్టాను. మిత్రులు నర్సాపురం వచ్చి రైలు ఎక్కించారు. ఊళ్ళో ఎప్పుడు ఎలాంటి పని ఉన్నా చెప్పమని మరీ చెప్పారు. నాన్న ఇక్కడ పోవడం కాదు గాని మట్టింటి మీద దగ్గర 1,00,000 తగలేయాల్సి వచ్చింది. ట్రైన్ వేగం అందుకున్నాక నా భార్యతో అన్నాను. అలా మాట్లాడతారేంటి? మన ఇంటికి మనం చేసుకున్నాం, ఏదో ఊరికి ఉపకారం చేసినట్టు చెప్పకండి, ఒళ్ళు మండుతుంది. అది కాదే, మనం అక్కడ ఉండేది లేదు, పెట్టేది లేదు. దాని మీద పెట్టిన సొమ్మంతా దండగే కదా. మీరు భలే చిత్రమైన వారండి. ఇంటిని అనాథలా వదిలేస్తే ఫలానా వారి అబ్బాయి ఇంటిని పాడుపెట్టేశారు అనరు? ఎంత అప్రదిష్ట! ఇల్లు నలుగురికి నీడనిస్తుందండి. దారిపోయే వారికి ఆ అరుగులు ఇంత ఆశ్రయమిస్తాయి. ఇల్లు పాడుపడకుండా ఎవరో ఒకరు ఉండడానికి ఇమ్మని మీ సీనుకి చెప్పండి, రోజు ఇంట్లో దీపం పెడతారు. నా ముఖం మాడిపోయింది. అద్దె ఇవ్వరు గాని పాడు చేసి పారేస్తారు, మళ్ళీ రిపేర్లకు తగలేయడం నా వల్ల కాదు. ఎప్పుడేం జరుగుద్దో ఎవరు చెప్పగలరు? మీరు రిటైర్ అయ్యాక తిరిగి ఇక్కడికే వస్తామేమో. చచ్చినా రాము. ఇక మనకి ఊరికి మధ్యలో ఉన్న సంబంధం ఆ మట్టిల్లు ఒక్కటే. ఊరంటే ఆస్తులే కాదండి, బతుకు బంధాలు, అనుబంధాలు. అవన్నీ మీకు అర్థం కావాలండి. ముఖం తిప్పేసుకుంది. ఒకరోజు రాత్రి అపార్ట్మెంట్స్ కింద నుంచి పెద్దగా కేకలు వినిపిస్తుంటే వాచ్మ్యాన్కి ఫోన్ చేశాను. సంగతేంటి? 503 ఆయన గుండెపోటుతో చనిపోయాడండి, శవాన్ని కాంపౌండ్లోకి తీసుకురాకూడదంటున్నారు సెక్రటరీ గారు. అది ఆయన సొంత ఫ్లాట్, ఇంటి ఓనర్ శవాన్ని కూడా లోపలికి రానివ్వరంట. గేటు బయట పెట్టుకోమంటున్నారు. వర్షం వస్తోందని అందాక పార్కింగ్ ఏరియాలో పెట్టుకుంటామని బతిమాలుతున్నారు. సెక్రటరీ గారు ఒప్పుకోవట్లేదు. సంగతి విని సర్రును లేచింది నా ఇల్లాలు. ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి గోల చేస్తాయి. అసలు మనం మనుషులమేనంటారా? లక్షలాది మంది వలస కూలీలు కాళ్ళకి చెప్పులు లేక బొబ్బలెక్కిన కాళ్లతో మండుటెండల్లో నెత్తిన మూటలు, చంకలో పిల్లల్ని పెట్టుకుని ఉసూరుమంటూ వెళ్లారు. అయినా కొందరు దాతలు, సేవామూర్తులు తప్ప ఒక్క ప్రభుత్వమూ పట్టించుకోలేదు. పైగా అంతా నాగరికులం, విద్యావంతులం, గొప్ప సాంస్కృతిక వారసులం, ఇండియాని సూపర్ పవర్ చేసేస్తున్న వాళ్ళం అంటూ భుజాలు తరుచుకునేవాళ్లే నిరసనగా అంది. ఇప్పుడా గొడవ తవ్వుతావేంటే? దానికి దీనికి నాకు ఏంటి సంబంధం? విసుక్కున్నాను. మనిషికి మనిషికి మధ్య ఉండేదే. అతి కష్టం మీద ఆమెను సముదాయించాను. నిద్ర రాలేదు. రేపు నాకేమైనా అయితే నా మృతదేహాన్ని కూడా అనాథ శవంలో రోడ్డు పక్కన. ఇక్కడుంటే ఇలాంటి దిక్కులేని కుక్క చావాల్సి వస్తుందనేనా ఆ వలస కూలీలు నరకదారులు పట్టింది? తలగట్టిగా విదిలించాను. లేస్తూనే ఇద్దరం కిందికెళ్ళాం. రోడ్డు పక్కన షామియాన వేసి దాని కింద 2 బల్లాలు జత చేసి శవాన్ని పడుకోబెట్టారు. పక్కన అతని భార్య ఏడుస్తుంటే పిల్లలు విచారంగా ఉన్నారు. శవాన్ని చూసి నిభాయించుకోలేకపోయాను. ఆ ముఖం రేపటి నా ముఖంలా. గుండె గుభిల్లు మంది. ఇంతలో అనంతరావు వచ్చాడు. ఇంకా మహాప్రస్థానం వెహికల్ రాలేదేంటి? ఎంతసేపు శవజాగరణ? త్వరగా తీసుకుపోండి, అంతా వంటలు చేసుకోవాలి, ఆఫీసర్కి వెళ్ళాలి పెద్ద గొంతుతో అన్నాడు. మా అక్క చెన్నై నుంచి వస్తోంది, రాగానే బ్రతిమాలాడు కొడుకు.
అప్పటిదాకా ఈ పెంట గేటు ముందెందుకు, శ్మశానంలో పెట్టుకోండి, మీ ఇష్టమైనంతసేపు వెయిట్ చేయండి, తీసుకుపోండి కరుగ్గా అన్నాడు. తీసుకుపోరు. చటుక్కున నా భార్య అతను ముందుకెళ్లి బిగ్గరగా చెప్పింది. వారి స్థలం వారి ఇష్టం, కాదంటే చెప్పండి, పోలీసు కంప్లైంట్ చేస్తాను. మొన్ననే కూకట్పల్లిలో అద్దెకుంటున్న అతను చనిపోతే ఇంటి యజమాని శవాన్ని ఇంట్లోకి తీసుకురానివ్వకపోతే ఇరుగు పొరుగు వారు పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చి ఓనర్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. మీరు అందుకు సిద్ధమైతే చెప్పండి. అనంతరావు నా భార్యని నన్ను మార్చేసేలా చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మావయ్య గారు చనిపోయినప్పుడు మన ఊరి వాళ్ళు ఇలాగే చేశారా? నన్ను నిలదీసింది. ఆ దృశ్యం కళ్ల ముందు కదిలింది. మేం వెళ్లేసరికి నాన్న భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చేశారు. ఇంటి హాల్లో తాటాకు చాప మీద పడుకోబెట్టి దుప్పటి కప్పారు. తల దగ్గర దీపం పెట్టారు. బంధుమిత్రులకు తెలియపరిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చేతులు ముడిచి కూర్చున్నా కేరళ ప్రభుత్వం వలస కార్మికులను అమ్మలా ఎందుకు ఆదుకుంది? సూటిగా నన్నే అడిగింది. నాకు ఆమె వంక చూసే సాహసం లేకపోయింది. మరి వారం రోజులయ్యాక అంది నా శ్రీమతి, ఈ కాంక్రీట్ జంగిల్లో ఇందరి మధ్య ఒంటరిగా బ్రతికే కన్నా మన ఊరికి వెళ్ళిపోదాం. ఊరి జనంతో అయిన వాళ్ల మధ్య బతుకుదాం. పల్లెసీమలు తల్లివేరంటారు. అక్కడున్న సౌఖ్యం సౌభాగ్యం స్వర్గంలోనూ లభించవండి. నాకు ఈ మధ్య ఏదో తెలియని మదనగానే ఉంది. కళ్ల ముందు ఊరి మీది భరోసాతో చీవల బారుల్లా నడిచి వెళ్లిన వలస పక్షులు మెదులుతూనే ఉన్నారు. ఏదో సందేశం ఇస్తూనే ఉన్నారు. ఇదే మాట మా పిల్లలతో చెప్పాను. ఆ పల్లెలో ఆ మట్టింట్లో ఎలా ఉండగలరు? ఆ మట్టితో ఆ మనుషులతో మాకున్న బంధం అనుబంధం మీకు అర్థం కావులే. ఒకనాడు మా నాన్న అన్న మాటలే అప్పగించాను. వెంటనే సీనిగాడికి ఫోన్ చేశాను. ఎరా ఇప్పుడు ఫోన్ చేసేవేంటి? కబుక్కరన్నాడు. నవ్వుతూ అన్నాను, ఎరా ఒరే అని ఆత్మీయంగా పిలిచే పిలుపు కోసం మన ఊరికి వచ్చేద్దాం అనుకుంటున్నాం. బోలెడు సంబరపడిపోయాడు. వచ్చేయిరా, రమణగాడు రిటైర్ అయ్యాక వచ్చేసి ఇక్కడే ఇల్లు కట్టాడు. ఎప్పుడొస్తున్నారా? నువ్వు మన మిత్రుడు కలిసి మా ఇంటిని క్లీన్ చేయిస్తే ఇవాళే చేయించేస్తాం. త్వరగా వచ్చేయండిరా. ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ల కోసం బతికవు, ఇకనైనా ఊరి కోసం బతుకుతూ గాని. రిటైర్ అయిన వాణ్ణి నేనేం చేయగలనురా? మనం చదువుకున్న బడి పరిస్థితి అధ్వానంగా ఉంది. గుడిలోని పూల మొక్కల్ని సాకేవారే లేరు. అంతా టీవీలు సెల్ ఫోన్లతో ఊరేగుతుండడంతో లైబ్రరీ మూతపడింది. ముఠా రాజకీయాల వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడింది. నువ్వు నీలాంటి వాళ్ళు వస్తే ఊరికి ఎంతో చేయొచ్చు. టౌన్లో నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలకు ఏదో ఒక ఆసరా, ఒక ఉపాధి చూపొచ్చు. ఊరికి పూర్వపు ఉత్తేజం తీసుకురావచ్చు. ఉద్విగ్నుడైపోతూ అన్నాడు. మనస్సులో కొత్త జ్ఞానద్వారాలు తెరుచుకుంటున్నట్టు అనుభూతించాను. నాలోకి అమాంతం కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త నీరులా దుమికి వచ్చాయి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. రోమ్లో రెండవ వ్యక్తిగా ఉండడం కంటే మన గ్రామంలో మొదటి వ్యక్తిగా ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారు. అందుకు నేను మినహాయింపు కాదు. తప్పకుండా రా. నేటి తరానికి మట్టి పరిమళాన్ని పరిచయం చేద్దాం. రిటైర్ అయ్యాను, నాకింకేం పని లేదు, నేను చేయగలిగింది ఏమీ లేదనుకుంటూ రిలాక్స్డ్గా ఉన్నాను. నిరుపయోగంగా పడి ఉన్నాను. నేను చేయగలిగింది, చేయాల్సింది చాలా ఉందని ఇప్పుడే తెలిసింది. నాకు కొత్త దిశ చూపించావురా సీను. ఇంకొక రోజు వృధా చెయ్యను. రేపే బయలుదేరతాం. నవ్య కాంతితో వెలిగిపోతున్న నా ముఖం వంక ప్రశంసాపూర్వకంగా చూసింది నా శ్రీమతి. రాలిపోయే దశలో ఆకు తన మూలాలకు ప్రయాణం పెట్టుకుంటుందంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది. చూశారా, ఆ మట్టిల్లే మట్టికి మనిషికి వారధవుతోంది. అవన్నీ నాకు తెలీదు. ఇన్నేళ్లు నేను నా బాగు అనుకుంటూ నా కోసం బతికాను. ఇప్పుడు మా ఊరి మట్టిలో నన్ను నేను విత్తుకుని కొత్తగా మొలకెత్తుతాను. ఆమె కళ్ళ నిండా అభినందనల పోగులు. సింహప్రసాద్ కథలు. మీరింతవరకు కొత్త పుట్టుక కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.